లేఖనంలో నుంచి మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు వాక్యమై ఉన్నాడు కనుక వాక్యమై మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యానికి మనం ఏ విధంగా స్పందిస్తున్నాము, వాక్యానికి మనం ఏ విధమైన ప్రిఫరెన్స్ ఇస్తున్నాము అనేది మనము అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా మనం ఉంటే వాక్యం మనకు అర్థం కాదు, మన లైఫ్ బాగుపడదు, మన జీవితం బాగుపడదు, మన మనస్తత్వాన్ని మార్చుకోలేము, మన స్థితిగతులను కూడా మనము మార్చుకోలేము. మనం మార్పు చెందాలి అంటే విన్న వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఎప్పుడైతే విన్న వాక్యాన్ని మనం ధ్యానిస్తామో, హృదయాల్లోకి ఆహ్వానించుకుంటామో, అప్పుడు అది ఏమైందంటే ఫలించింది. విత్తనం వేసిన తర్వాత, చేలో విత్తనం వేసిన తర్వాత అది తర్వాత చిన్న మొలకు వచ్చి ఆ మొలకు పెద్ద పైరుగా మారి ఏ విధంగా చేను విస్తరించబడిందో, అలాగే దేవుని వాక్యం కూడా మన హృదయంలో అది విత్తబడినప్పుడు, దాన్ని మనం స్వీకరించినప్పుడు, దాన్ని మనం పట్టుకున్నప్పుడు మన హృదయంలో కూడా విస్తరించడం అనేది జరుగుతుంది. అంతేగాని చాలామంది ఎవరు నెరవగనంటి వాళ్ళుగా దాన్ని కూర్చుంటాం, ప్రార్థనలో ఉంటాము, వాక్యాన్ని వింటాము, పాటలు పాడతాము, ప్రార్థన చేసుకుంటూ ఉంటాము, వాక్యం చదువుతుంటాం, కానీ ఎవరు ఎరగని వారిగా ఉంటాం. దానికి ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తాను. ఒక పెద్ద ఆవిడట డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట. అయ్యా నాకు ఒక వారం నుంచి బాగలేదు, మరి ఏం బాగలేదు తెలీదు, అర్థం కావట్లేదు, మా మనవడిని తీసుకుని వచ్చాను, మా మనవడు బయట ఉన్నాడు అని చెప్పింది. చెప్పగానే డాక్టర్ దగ్గరికి పోయి, అమ్మా మీ బ్లడ్ పరీక్ష మొత్తం చేద్దాము, టెస్ట్ చేసిన తర్వాత ఏముందో తెలిసిద్ది, ఆ తర్వాత దాన్ని బట్టి మందులు వాడదామని చెప్పారట. ఆ తర్వాత బ్లడ్ టెస్ట్ వచ్చింది, అన్ని టెస్టులు చూస్తే అన్నీ నార్మల్ వచ్చినాయంట, ఏం ప్రాబ్లం లేదంట. అప్పుడు డాక్టర్ గారు చెప్పారంట పెద్ద ఆవిడతో, పెద్దమ్మా నీ శరీరంలో ఏ ప్రాబ్లం లేదు, చిన్న గ్యాస్ ట్రబుల్ మాత్రమే ఉన్నది, నీకు వేరే ప్రాబ్లం ఏమి లేదు అని చెప్పాడట డాక్టర్ గారు. చెప్పగానే ఆమె చెప్తుందట, ఆమంటుందట నీకు గ్యాస్ ట్రబులే ఉందమ్మా, వేరే ప్రాబ్లం ఏమి లేదు అని డాక్టర్ గారు చెబితే ఏమని చెప్తుందంట, అయ్యా నాకు గ్యాస్ లేదయ్యా, నేను కట్టెల పొయ్యి మీద నేను వండుతున్నాను అని చెప్తున్నాను. నాకు గ్యాస్ లేదు, నేను కట్టెల పొయ్యి మీద నేను వండుతున్నాను అని చెప్తుందంట. అది కదమ్మ తల్లి, నీకు గ్యాస్ ట్రబుల్ అని చెప్తున్నాయి. ఆయన వినకపోతే జరిగే విషయాలు ఎట్లుంటాయి. ఆయన చెప్పింది ఏంది, నీకు గ్యాస్ ట్రబుల్ అమ్మ అంటే, నాకు గ్యాస్ లేదయ్యా, నేను కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నానని చెప్తున్నామా అంటే ఎవరు మెరిగిందో మరి ఎవరు తెలిసిందో అర్థం కావద్దు. వినకపోతే జరిగే విషయం అది అలాగ ఉండదు కదా. కాబట్టి కరెక్ట్గా వినాలి. మనం ఎప్పుడైతే వింటామో అప్పుడు మనకు అర్థం అవుతుంది, వినకపోతే మనకి ఏమీ అర్థం కాదు. మరొక ఆయన ఒక వాళ్ళ మనవన్న తీసుకొని వచ్చిందంట, తలనొప్పి ఉంది వాడికి, దాదాపు ఒక 6 నెలల నుంచి 7 నెలల నుంచి తలనొప్పి ఉంది, నువ్వు చూడయ్యాను డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే, మరి 6 నెలల నుంచి చూపించావు ఎక్కడంటే, అక్కడ చూపించాను, ఇక్కడ చూపించాను, ఎక్కడ తగ్గలేదు, అయ్యేందుకు నీ కాడికి వచ్చినాను అన్నాడంట. ఆయన అన్నాడంట, అట్లయితే మీ బాబుకి స్కానింగ్ తీయాలా, స్కానింగ్ తీస్తే విషయం తెలిసింది, దాన్ని బట్టి ముందు వాడదామన్నారంట. అటైతే నువ్వు తీయ్యా అని అన్నాడు డాక్టర్. నా దగ్గర లేదురా స్కానింగ్, వేరే దగ్గర ఉండదు, అక్కడ పోయి తీసుకో, 2-3 రోజుల తర్వాత రిపోర్ట్ వచ్చింది, అప్పుడు నా దగ్గరికి తీసుకురంటే, అయ్యా నా కొడుకు కాడ పెద్ద సెల్ ఉంది, దాంట్లో తీసి పంపిస్తాను, నువ్వు చూసి ముందు రాయ్యా అన్నాడు. అంటే చెప్పే విషయము, అర్థం చేసుకునే తత్వము వేరేగా ఉంటుంది. కాబట్టి వాక్యాన్ని మనం అర్థం చేసుకోకపోతే మన జీవితం కూడా విఫలం చెందుతుంది తప్ప ఫలితం అనేది మన జీవితంలోకి రాదు. కాబట్టి ఈరోజు మీతో నేను చెప్పాలనుకున్నటువంటి మాట, కొన్ని విషయాలు రెఫరెన్స్ మీకు చూపిస్తాను. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం.
సమూయేలు మళ్ళీ చదువుతాలి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞలను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుకునము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలను గైకొనుటయు పొట్టేలు క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము కదా. మాట వినుట శ్రేష్టము కదా అంటున్నాడు. ఇక్కడ సమూయేలు ప్రవక్త. ఈ ప్రవక్త సౌలుకు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, అమాలేకీయులు అనబడినటువంటి వారు నీ మీదకు దండయాత్రకు వస్తారు. అమాలేకులు అనబడినటువంటి వాడు నీ మీదకి దండయాత్రకు వస్తాడు. వాళ్ళు వచ్చినప్పుడు నీ చేతుల్లో నుంచి వాడు తప్పించబడకుండా ఏ ఒక్కరిని కూడా ఉంచకుండా మొత్తాన్ని చంపివేయి అని ఇక్కడ సమూయేలు సౌలుకు చెప్పాడు. సమూయేలుకి దేవుడు చెప్పాడు, ఇలా చెప్పు నువ్వు అని. అయితే ఇక్కడ ఈయన చెప్పిన మాటను అంగీకరించకుండా, ఆజ్ఞను పట్టించకుండా దేవునికి అర్పించేదాని కొరకు ఇష్టపడుతూ ఉన్నాడు. ఇది దేవునికి ఇష్టమైంది కాదు, దేవునికి ఇష్టమైంది కానే కాదు. నేను మీకు ఉదాహరణ చెప్తాను. ఒక ఆమె తన భర్త విషయంలో చాలా ఇసుకిస్తూ ఉంది, ఇసుకు పెడుతూ ఉంది. భర్త కష్టపడుతున్నాడు, బిడ్డల్ని బ్రతికించుకోవాలి, భార్యను బ్రతికించుకోవాలి, నా కుటుంబాన్ని బ్రతికించుకోవాలి అని. అయితే భర్త చెప్పే ప్రతిదీ కూడా ఆమె పెడచెవులు పెడుతుంది, వినట్లేదు. ఎన్నోసార్లు భార్య తప్పు చేసినా, భార్య పొరపాటు చేసినా, భర్త తన ఆలోచనలను తన మనసులను పెట్టుకొని తెలిసి తెలియదు కదా అని ఆలోచించుకొని భార్యని మరలా తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు భర్త. ఇలా తీసుకొచ్చుకుంటున్న సమయంలో, సందర్భాలలో ఎన్నోసార్లు వినప్పుడు భార్య భర్తకి బలహీనంగా భర్తని అగౌరవపరిచిన పరిస్థితి చేసుకొచ్చింది. ఎన్నోసార్లు భర్త దాన్ని మందలించినా, ఎన్నోసార్లు భర్త ఇది నీకు కూడదమ్మా అని చెప్పినప్పుడు కానీ తన మాటను పట్టించుకోకుండా తన ఆలోచనల ప్రకారంగా నడవటం మొదలుపెట్టింది. ఎప్పుడైతే తన భర్త తన కళ్ళారు చూచాడో, అతడు చూసిన ఆ ఉక్రోషాన్ని ఓపుకోలేక గొడవలు తీసుకొని వచ్చేసి కాలు అమాంతాన్ని నరికి పడేశాడు. తర్వాత ఆమె అవిటిదైపోయింది. ఈ మాట నేను మీకు ఎందుకు తెలియపరుస్తున్నానంటే, అనేకమైన సార్లు భర్త చెప్పాడు, చెప్పిన కొలది బాగానే నడిచింది, నడిచింది, ఆమె ఇలాగా నడిచింది, మామూలుగానే నడిచింది. ఎప్పుడైతే భర్త మాటను అంగీకరించినప్పుడు, భర్త ఎప్పుడైతే గొడ్డలు తీసుకొని ఆమె కాలు నరికేశాడో, అప్పుడు ఇక ఎగరేయటం మొదలుపెట్టింది. ఎగరేసి నడకటం. ఈ స్టూల్ లేదు, ఈ స్టూల్ అడ్డం ఉంది, ఇంకొద్ది బాగా చూపిద్దాం మీకు. అంతకుముందు బాగానే నడిచింది, అంతకుముందు బాగానే ప్రవర్తించింది. కానీ ఎప్పుడైతే భర్త చేతిలో ఆ పరిస్థితి జరిగిందో, అప్పుడు అవిటిదానిగా మార్చడం మొదలైంది. దీనికి గల కారణం ఎవరు? భర్త కారణమా? ఎవరి కారణము? చెప్పిన మాట వినకపోయిన దాన్ని బట్టి కారణమైపోయింది. కుటుంబం పతనమైంది ఎవరిది? అవసరమైతే లోకానుసారంగా చూస్తే అది కాకపోతే మరొకటి అనుకోవచ్చు భర్త. కానీ భర్త అలాగ అనుకోలేదు. దీనికి బుద్ధి చిత్రత చేయాలని కారు నరికేసి మళ్ళీ కూడా దగ్గరే పెట్టుకున్నాడు, బుద్ధి రావాలి అని. అలాగే దేవుడు ఇక్కడ కూడా మనకు తెలియపరుస్తున్నట్టు సంభవాష ఏమిటి? అమాలేకులు నీకు కీడు చేస్తారు,
అమాలేకులు నిన్ను బాధ పెడతారు, అమాలేకులు నిన్ను నిందిస్తారు, అమాలేకులు నీపై నేరం మోపుతారు, అమాలేకులు వచ్చి నీలో ఉన్నదాన్ని దోచుకుంటారు, నిన్ను బయటేస్తారు, నిన్ను ఒడ్డునేస్తారు. కాబట్టి వాళ్ళని మంచితనంతో కూడా నువ్వు దగ్గరికి చేర్చుకోవద్దు అని చెప్పాడు. ఈ యొక్క సమయం చెబితే అమాలేకులని చంపడానికి వెళ్ళినట్టు సౌలు వెళ్ళాడు, అన్నిటినీ నాశనం చేశాడు. కానీ అతనికి ఏదైతే నచ్చిందని తెచ్చిపెట్టుకున్నాడు తన స్థలంలో. చూడండి, ఎన్నిసార్లు చెప్పిన వినని కుమారుడు హఠాత్తుగా, చెప్పాలి గట్టిగా చెప్పు, మైక్ తీసుకొని, హఠాత్తుగా మరణిస్తాడు. ఎందుకు మరణిస్తాడు? ఎన్నిసార్లు చెప్పినా వినని కుమారుడు కావచ్చు, వినని కుమార్తె కావచ్చు, ఎవరైనా కావచ్చు, హఠాత్తుగా మరణిస్తారు. కారణం ఏమిటంటే వినలేదు. ఇక్కడ మన ప్రసంగం టైటిల్ అదే, దేవుని మాట వినుట. ఏమైనా హల్లెలూయా. దేవుని మాట వినుట. ఎప్పుడైతే దేవుని మాటను వింటావో, ఎప్పుడైతే దేవుని మాటకి నువ్వు అంగీకరిస్తావో, ఎప్పుడైతే దేవుని మాటకి నువ్వు నీ మనస్సును త్రిప్పుకుంటావో, నీ కుటుంబం సురక్షితంగా ఉంటుంది. తన భర్త ఎన్నోసార్లు చెప్పాడు, వినలేదు. తర్వాత లాస్ట్కి ఏమైపోయింది? నేను 5th క్లాస్ చదువుకునేటప్పుడు మా ఊరు నుంచి కాకర దాదాపు 3-4 కిలోమీటర్లు ఉంటుంది. నడిచి వచ్చేవాళ్ళం. ఎండాకాలం సెలవులు అయినప్పుడు మధ్యలో దారి మార్గంలో ఒక నేలబాయి ఉండేది. ఆ నేలబాయిలో మేము మునిగి ఇంటికి వచ్చేవాళ్ళం. వచ్చేటప్పుడు బావి నిండా నీళ్లు ఉండేవి. మేము ఒక్కొక్కరు పందెం కాసుకొని ఎవరు మొట్టమొదటి మునిగి బావి అడుగుపోయి మట్టి తీసుకొస్తారు వాళ్ళు గొప్ప అన్నట్టుగా చేసేవాళ్ళం. అటువంటి విషయంలో నేను చాలా పండుగండి రాసుగాండి నేను చాలాసార్లు తెచ్చాను. మాకు తెలీదు. మరొకసారి అలాగే చేసుకుంటూ వస్తే మాతో పాటు శవం వచ్చేసింది బయటికి, ఆడ మనిషి. ఆ తర్వాత మేము భయపడి తత్తరబిత్తరలాడి ఊరంతా గాంభీర్యం చేసి చెప్తే ఆమె గోనుగుంట అని తెలిసింది. ఎవరు చంపారు ఆమెని అని తెలిస్తే తన భర్తే చంపాడని వాళ్ళ నాయన, ఎవరు చంపినోడి నాన్న పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. వాళ్ళ నాన్న ఆయన కూతురునే కొడుకించుకున్నాడు. అంటే మేనగోడలనే చేసుకున్నాడు వాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో మీరు అనుకోవచ్చు. ఏం జరిగితే వాడు చంపుకుంటాడో మీరు అనుకోవచ్చు. అది వేరే విషయం. చూడండి, హఠాత్తుగా మరణించారు. సుమారుగా 10 రోజులు శనిచారం వదలలేదు. నా నైతే భయపడి, ఎందుకంటే నా ఇంటికి వచ్చేసింది శవం దూకంగానే, లోపలికి దూకి పైకి రాగానే. భయంకరమైన విషయం అది, ఊహించుకుంటే చాలా భయంకరం. అయితే అలాంటి పరిస్థితి నువ్వు వెళ్ళకూడదు. అమాలేకులని నువ్వు చేర్చుకోకూడదు. నా మాట విను, నా మాటను అంగీకరించు. లోకానుసారమైన నడక నువ్వు నడవడానికి వీల్లేదు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో తృప్తిగా బ్రతుకు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో తృప్తిగా జీవించు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో తృప్తిగా ఉండేటట్టుగా ఉండు. భార్యమైన నీవు, భర్తమైన నీవు సంతోషంగా గడపమని ప్రభువారు సెలవిస్తూ ఉంటే, ఈరోజు అమాలేకుల్ని తెలియకుండానే తెచ్చిపెట్టేసుకుంటున్నాం. అమాలేకుల్ని ఎప్పుడైతే మనం తెచ్చిపెట్టేసుకుంటున్నామో కుటుంబంలో గొడవలు ఎక్కువైపోతూ ఉన్నాయి. కుటుంబంలో ఎప్పుడు నష్టం జరుగుతూ ఉంది. కుటుంబంలో ఎప్పుడు ఈ భేదాలు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏమిటి అంటే అమాలేకులు మాటని అంగీకరిస్తూ ఉన్నారు. పై బాధనే కనపరుస్తున్నాం, కానీ అమాలేకులను తీసుకొచ్చుకుంటున్నాం. బట్ అమాలేకులను తీసుకొచ్చుకున్నందువల్ల ఇతనికి జరిగిన నష్టం ఏమిటంటే తన రాజ్యాన్ని అతడు కోల్పోయాడు. చూడండి, అమాలేకులు ఎప్పుడైతే తీసుకుని వచ్చాడో, శపితమైన దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చుకున్నాడో, శపితమైన దాన్ని ఇంట్లో పెట్టుకున్నాడో, శపితమైన దాని ప్రకారం ఎప్పుడైతే నడవడానికి ఇష్టపడ్డాడో, దేవుడు చెప్పిన మాటను ఎప్పుడైతే వినలేదో, దేవుని మాటను ఎప్పుడైతే అంగీకరించలేదో, శపితమైంది ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చేసిందో, తన రాజ్యము కూలిపోయింది. దేవుని పెట్టాలి, తన రాజ్యం నాశనం అయిపోయింది. తన రాజ్యం పతనం అయిపోయింది. తన రాజరికం పతనం అయిపోయింది. ఇక మీదట సౌలుగా ఉన్నట్టు వాని యొక్క కుర్చీ రాజరికం ఎక్కడ ఉందనంటే ఆ రాజరికం లేదు, పతనం అయిపోయింది. ఈరోజు అమాలేకులను తీసుకుని వచ్చి నీ ఇంటి చేర్చుకుంటే నీకు జరిగే గతి,
మీకు జరిగే గతి అదేనని చెప్పేసి అమాలేకులను మీరు చేర్చుకోవద్దు అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అమాలేకులు అంటే లోకానుసారమైనటువంటి మాటలు, అమాలేకులు అంటే లోకానుసారమైనటువంటి అలవాట్లు, అమాలేకులు అంటే భర్తను మోసం చేయడం, అమాలేకులు అంటే భార్యను మోసం చేయడం, అమాలేకులు అంటే నిన్ను నువ్వు మోసపుచ్చుకోవడం. ఈ మోసం నీ జీవితంలోకి ఉన్నంత కాలం, ఈ మోసం నీ జీవితంలోకి వచ్చినంత కాలం నీ జీవితం ఆశీర్వదించబడదు, నీ జీవితం దీవించబడదని చెప్పి దేవుడు ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. అందుకే ఇక్కడ దేవుడు అన్నాడు, దేవుని మాట వినుట, దేవుని మాటను వినాలి. అతని యొక్క రాజ్యము తీసివేయబడినది, అతని యొక్క రాజ్యము తరిమివేయబడింది, అతని యొక్క రాజ్యం శత్రువుకు అప్పచెప్పబడింది, అతని యొక్క రాజ్యం పతనమైపోయింది దేవుని మాట విననందువల్ల. ఏం జరిగింది చూడండి. ఏం చేస్తున్నాడు ఆయన? మన చదువుతుంది మాట. అందుకు సమూయేలు తాను సెలవిచ్చినట్టు ఆజ్ఞ ఒకడు గై కొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుకోండి మీరే. బలులు అర్పించుట కంటే ఆయన మాట వినటం శ్రేష్టము కదా. చెప్పడకూడదు గట్టిగా. హల్లెలూయా. ఆయన మాట వినటము శ్రేష్టం కదా. బలులు అర్పించేదానికంటే ఆయన మాటను అంగీకరించి మాట ప్రకారంగా పోవటము మంచిది కదా, మంచిది కదా. ఆయన మాటను అంగీకరించడం మంచిది. అందుకే దేవుడు సరాసరిగా నీతో వచ్చి మాట్లాడాడు, కానీ నీకును దేవునికి మధ్యలో పెట్టింది దైవజనుని. దైవజనుని ఎందుకు పెట్టాడు? దైవజనుని దేనికి పెట్టాడు? చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా, చెప్పు గట్టిగా. ఆయన దగ్గర నుంచి పంపించబడిన వర్తమానాన్ని విని అది ప్రజలకి అప్లై చేయటానికి, హల్లెలూయా, ప్రజలకు చెప్పటానికి దైవజనుడు ఉంది. దైవజనుడు ఎందుకున్నాడు అయ్యా అంటే ఆ దేవుని దగ్గర నుంచి తీసుకొని వచ్చిన వర్తమానాన్ని ప్రజలందరికీ చెప్పటానికి, దారి తప్పిపోతున్నట్టు వారిని సరైన మార్గంలో నడిపించడానికి, దారి తప్పిపోయి కన్నీళ్ల మధ్యలో నలిగిపోతూ, కన్నీళ్ల మధ్యలో అందరూ అరుస్తూ, చీకటి బ్రతుకుని ఆశిస్తూ, యుగ సంబంధమైన సాతాను యొక్క కబంధ హస్తాల మధ్యలో నలిగిపోతున్న వారికి దేవుని సువార్తను చెప్పి దేవుని వైపు మళ్లించే దాని కొరకు దైవజనుడున్నాడు. ఈరోజు దైవజనుడు చెప్తున్నట్టు మాట ఎంతమంది వింటున్నారో, ఎంతమంది వినట్లేదు, ఎంతమంది పాటిస్తున్నారో, ఎంతమంది పాటించట్లేదు, ఎంతమంది దాన్ని స్వీకరిస్తున్నారో, ఎంతమంది దాన్ని స్వీకరించట్లేదు, ఎంతమంది దాన్ని గ్రహిస్తున్నారో, ఎంతమంది దాన్ని గ్రహించట్లేదు, అది వింటున్న ప్రజలకే తెలుసు, వింటున్న వారికే తెలుసు. ఎవరైతే వింటున్నారో వాళ్ళకే తెలుసు. అందుకే కనీసం నేను చెప్పకుండా విన్నాను, కనీసం నెలలో ఒక్కసారైనా దైవజనుని ఇంటికి పిలిపించుకోవాలంట. కనీసం నెలలో ఒక్కసారి వచ్చి మా ఇంటికి వచ్చి చిన్న ప్రార్థన చేసుకోండి అని. నా మాటలు కదండి, పెద్ద పెద్ద దైవ సేవకులు చెప్పండి విన్న మాటలు ఇవి. కనీసం 2-3 నెలలకైనా ఒకసారి దైవజనుడు కుటుంబాన్ని పిలిపించుకొని మీరు ఏదైతే తింటున్నారో అది ఒక ముద్ద పెట్టి పంపించడం మీకు ఆశీర్వాదం అని. అది నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తున్నది. కాబట్టి దేవుని మాట మనం వినాలి. దేవుని మాట ఎప్పుడైతే వినలేదో తన రాజ్యాన్ని పతనం చేసుకున్నాడు సౌలు. దేవుని మాట ఎప్పుడైతే వినలేదో తన రాజ్యాన్ని కోల్పోయాడు సౌలు. దేవుని మాట ఎప్పుడైతే వినలేదో తన శత్రువుకు అప్పచెప్పబడ్డాడు సౌలు. ఈరోజు ఎన్ని కుటుంబాలు అప్పచెప్పబడుతున్నాయి? ఈరోజు ఎంతమంది శత్రువులు నలిగిపోతున్నారు? ఈరోజు ఎంతమంది శత్రువు యొక్క నోటిలో నలిగిపోతూ కీడును ఆశిస్తున్నారు, కీడును పొందుకుంటున్నారు, సంతోషం లేని బ్రతుకుతూ ఉన్నారు. అంటే దీని భావం దేవుని మాట వినట్లేదు. వస్తున్నావు, వచ్చి ఉపయోగం ఏముంది? వస్తున్నావు, పాడుతున్నావు,
చేసే ఉపయోగం ఏముంది? వస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, చదివి ఉపయోగం ఏముంది? ప్రభు అంటుంది అదే, ఆయన మాటని గైకొనువాడుగా ఉండాలి. ఇంకేమన్నాడు? పొట్టేళ్ళు క్రొవ్వుని అర్పించుట కంటే మనం వచ్చుట కంటే మాట వినుటియే కదా శ్రేష్టము. ఏమైనా హల్లెలూయా. చెప్పింది చెప్పినట్టుగా వినాలి, చెప్పింది చెప్పినట్టుగా అంగీకరించాలి. దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఇంకా అమాలేకుల చేతిలోనే ఉన్నవా? ఇంకా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్న వ్యక్తిగానే ఉన్నవా? ఇంకా నువ్వు భర్తను మోసం చేసే వ్యక్తిగానే ఉన్నవా? ఇంకా భార్యను మోసం చేసే వ్యక్తిగానే ఉన్నవా? ఇంకా నిన్ను నువ్వు మోసం చేసుకునే వ్యక్తిగానే ఉన్నవా? లేదా నేను గురించి బయట ఏమనుకుంటున్నారో ఈ ఇంగిత జ్ఞానమైన అనుకుంటుందా? ఆలోచించాలి. అందుకే నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఈ లోకంలో మనం ఇప్పుడు జీవిస్తున్నాం కనుక మన జీవితానికి దేవుడు ఆత్మ సంబంధమైన వాక్యమైన నేత్రాలు రెండిస్తే, భౌతికమైన నేత్రాలు రెండిచ్చాడు. అయితే ఇప్పుడు నేనేమంటానంటే, మన ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూడాలంట సమాజాన్ని. మన ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూడాలంట. ఎందుకు తెలుసా? చీర కట్టుకున్నావు, ఎటుపక్క జారిపోయిందో, ఏడ కింద ఈడ్చుకుంటూ వస్తుందో, ఏడ ఈడ్చుకుంటూ వస్తుందో, తలదూకున్నావు, సొక్క ప్యాంట్ వేసుకున్నావు, నిన్ను ఎలుతి పరచుకొని చూసుకో. బా, తెల్లటి గుడ్డలు వేసుకొని వచ్చారు ఇవాళ. నిన్ను ఎలుతి పరచుకొని చూసుకో. నిన్ను నువ్వు ఎలుతిపరచుకొని చూసుకో. నీ జీవితాన్ని నువ్వు ఎలుతిపరచుకొని చూసుకో. నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? దేవుని మాట వినే దగ్గరికి వచ్చావు. ఏమైనా హల్లెలూయా. దేవుని మాటను అంగీకరించేదానికి అక్కడికి వచ్చావు. దేవుని చిత్తాన్ని నెరవేర్చేదానికి అక్కడికి వచ్చావు. దేవుని ప్రణాళిక ప్రకారం నడవడానికి నువ్వు వచ్చావు. ఇంకా నువ్వు అమాలేకులతో స్నేహం చేస్తూ దేవుని సన్నిధికి వస్తే, అమాలేకులకి నీకు తేడా ఏమున్నది? అమాలేకులకి నీకు తేడా ఏమున్నది? నన్ను ఎవరు చూడలేదులే, నా స్థితి ఎవరు చూడలేదులే అని అనుకుంటాం మనం. కానీ హృదయాంతరాత్మను ఎరిగిన దేవుడు ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడు నిన్ను, నన్ను పరీక్షిస్తూ ఉన్నాడు నిన్ను. అందుకే ప్రసంగి భక్తుడితో అంటున్నాడు, నువ్వు దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన సరిచేసుకొని లోపలికి రా అని అన్నాడు దేవుడు. ఎలా వస్తున్నామా? ఎలాంటి పరిస్థితులతో వస్తున్నామా అర్థం చేసుకోవాలి, అర్థమయ్యేటట్టుగా ప్రవర్తించాలి. చూడండి, దేవుని మాటను వినకుండా, దేవుని మాటను లెక్క చేయకుండా, దేవుని మాటకి తిరుగుబాటు చేసినట్టు సౌలు జీవితంలో జరిగినట్టు నష్టం ఏమిటయ్యా అని మనం ఆలోచిస్తే, అతడు తన యొక్క జీవితాన్ని చేసుకున్నాడు. అతడు శత్రువుకు అప్పచెప్పబడ్డాడు. తన రాజ్యము కూలిపోయిందని తెలియపరుస్తున్నాడు దేవుని వాక్యం. తన రాజ్యం లేదు, తన రాజ్యం కూలిపోయింది. అతడు పతనమైపోయాడు. అతను ఎవరినైతే తీసుకొని చేర్చుకున్నాడో అతని చేతనే కత్తితో పొడవబడ్డాడు, ప్రాణం విడవబడ్డాడు. అందుకే సుమి జాగ్రత్త, అమాలేకులను పక్కన పెట్టుకుని ప్రయాణం చేస్తున్నావు. ఎప్పుడైనా పామును చెరిగితే, ఎప్పుడైనా నీకు ముప్పు అన్న సంగతి తెలుసు కదా. అమాలేకులను చెడ్డవాడిని హృదయంలోకి తెచ్చుకుంటే వాడే నీ ప్రాణం తీస్తాడు ఏదో ఒక రకంగా. అందుకే దేవుడు అన్నాడు, దేవుని మాట విను, దేవుని మాటను అంగీకరించు. అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను. 2 కాళ్ళతో మంచిగా నడుస్తున్న ఆ తల్లి ఎన్నిసార్లు చెప్పినా కూడా లెక్క చేయని స్థితి ఉంది. లాస్ట్కి తన కాలు నరకబడింది. తెలియనండి వాళ్ళు అనుకునేవాళ్ళు, అయ్యో పాపం ఎట జరిగింది అక్క అనేవాళ్ళు. కానీ తెలిసిన వాళ్ళు అంటారు, దానికి వాడన్న కొవ్వు, మన భాషలో చెప్పండి, తక్కువ ఉంది అనుకున్నావా, వాడు కాబట్టి కాలు తీసేశాడు. ఏమండి, అమాలేకుల పొరపాటును కూడా మనం తెలుసుకో మన జీవితం. అందుకే చేతులెత్తి దండం పెడుతున్నాను. ప్రభు కోసమే మనం బ్రతుకుదాము, ప్రభువుతోనే మనం జీవిద్దాం. అందుకే
దేవుని మాట నువ్వు వినాలి. బట్ ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని మాట నువ్వు వింటే నీకు కలిగే లాభాలు 7 ఉన్నాయి. దేవుని మాట నువ్వు వింటే, వినకపోతే సౌలు విషయం ఏమైపోయింది, పతనం అయిపోయింది. కానీ వింటే నీకు కలిగే లాభాలు 7 ఉన్నాయి. 7 రెఫరెన్స్ చూపించి నేను ముగిస్తా. చదువుతాం. కీర్తనలు 81:13 వచ్చిన. కీర్తనలు 81:13 వచ్చిన. కీర్తన కీర్తన నేను కూడా తీసుకుంటా తల్లి, ఒక్క నిమిషం. 81 కీర్తన 81:13 వచ్చినము. చదువుతల్లి. అయ్యో నా ప్రజలు నా మాట వినని వెడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన వెడల నీకు మేలు. ఏమైనా సార్ చూడండి, నా మాట వింటే ఏమైందట, నీకు మేలు. ఇప్పుడు దేవుని మాట వినుట అనే దాంట్లో నుంచి వినకపోతే సౌలుకు జరిగినట్టు నష్టం గురించి మనం చెప్పాము. కానీ నీకు వింటే జరిగే మేలు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? వింటే నీకు, చెప్పండి ఏమన్నా చదువు మమ్మల్ని అమ్మ. చివరి మాట మనం చెప్తాలి. ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన వెడల నీకెంత మేలు. హల్లెలూయా. నా మార్గమును నువ్వు అనుసరించి నడిస్తే నీకు మేలు. నేను చెప్పినట్టుగా నువ్వు ప్రవర్తిస్తే నీకు మేలు. హల్లెలూయా. షేకాన్ని చెప్దామా? ఒకరికొకరు వందనాలు చెప్పుకొని చెప్దామా? నీకు దేవుని మార్గంలో నడిస్తే నీకు మేలు అంట అని చెప్దామా? చెప్పు. దేవుని మార్గంలో నడిస్తే నీకు మేలు. హల్లెలూయా. ఇంకా అక్కడ సంఖ్యాకాండం 22:20 వచనంలో కూడా చదువుతుంది. సంఖ్యాకాండం 22:20 వచనం. మీకు ఎక్కువగా నేను 7 మాటలు అందించలేను, ఒకటి చూపిస్తాను. 22:20. ఆ రాత్రి దేవుడు బిలాము దగ్గరికి వచ్చి ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చిన ఎడల చూడు, నువ్వు లేచి వారితో వెళ్ళుము. అయితే నేను నీతో ఏమైతే చెప్తున్నానో ఆ మాట చొప్పునే హల్లెలూయా. నేను నీకు బిలాం, వాళ్ళు వచ్చి పిలుస్తారు నిన్ను, ఓకే పోవద్దని నేను చెప్పను, పో. కానీ వాడు చెప్పింది నువ్వు చేయొద్దు. కానీ నేను నీకేం చెప్పబోతున్నానో దాన్నే నువ్వు చెయ్యి. ఏమైనా హల్లెలూయా. ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం? దేవుని మాట వినటానికే కదా వచ్చింది. ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం? దేవుని పొందుకోవటానికే కదా వచ్చింది మనం. ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం? దేవుని మేలు పొందుకోవటానికే కదా మనం వచ్చింది. అయితే మాట వింటే నీకు జరిగే విషయంలో మొట్టమొదటిది ఏంటంటే నీకు మేలు జరుగుతుంది. ఏం జరుగుతుంది నీకు? ఎప్పుడు చెప్పండి. దేవుని మాట నేను వింటే నాకు మేలు జరుగుతుంది అని మాటిస్తున్నాడు. రెండవది ఆయన ఏం చెప్తున్నాడు? 14 వచ్చిన 81:14 కీర్తన 81:14 కీర్తన 81:14 81. అప్పుడు నేను ఏగిరమే ఆమేన్ హల్లెలూయా. రెండవది నీకు ఆయన ఏం చేస్తాడంటే శత్రువు మీద నీకు విజయాన్ని ఇస్తున్నాడు. చప్పట్లు కొడదామా గట్టిగాను? హల్లెలూయా. మొట్టమొదటిదేమో నీకు మేలు చేస్తానంటున్నాడు. రెండవదేమో నీ మీదకి వస్తున్న శత్రువు మీద నీకు విజయం. హల్లెలూయా. అందుకే విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుద్ధానుడ నీవే, నారాధనానికే నారాధన. చూడండి, మనకి విజయం ఇయ్యాలి అంటే శత్రువుని ఆయన ఏం చేస్తున్నాడంటే అనగదొక్కబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు అనగదొక్కబోతున్నాడు? ఆయన మాటను వింటే, దేవుని మాటను వింటే నీకు మేలు జరుగుతుంది. దేవుని మాటను వింటే శత్రువుని మీద నీకు విజయాన్ని
విజయాన్ని ఇస్తాడు దేవుడు. అది ఏదైనా సరే, ఎటువంటిదైనా సరే, ఆ లాభాన్ని దేవుడు నీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు విజయం పొందుకోబోతున్నావు. నువ్వు విజయం శిఖరమును పొందుకోబోతున్నావు. శిఖరాన్ని నువ్వు కొయ్యబోతున్నావు. కారణం ఏంటో తెలుసా? నువ్వెవరి చేతిలో ఉన్నావు అంటే దేవుని మాట వినే చేతిలో ఉన్నావు కాబట్టి మొట్టమొదటి నీకు మేలు జరుగుతుంది. రెండవది నీకు విజయాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. ఇంకా నేను ముందుకు వెళ్తే లేట్ అయిపోతుంది. మూడవది మీకు 81:15 వచ్చిన చదువమ్మా. అదే కీర్తన 81:15. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారు మీకు లొంగుదురు. హల్లెలూయా. దేవుని ద్వేషించేవారు, దేవుని మాటని అంగీకరించకుండా లక్ష్య పెట్టనట్టి వారు, వాళ్ళు ఎవరైతే అనవసరమైన మాటలు మాట్లాడుతూ దైవ దూషణ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరూ నీకు లొంగేటట్టుగా నేను చేయబోతున్నాను. చెప్పట్లేదండి గట్టిగా? హల్లెలూయా. నీకు లొంగబోతున్నారు. హల్లెలూయా. అందుకే వారు రోగమా నీకు నా మీద అధికారం లేదు అనగానే రోగానికి గడగడ చేతులు వణికిపోతాయి. అందుకే కదా 12 సంవత్సరాలు రక్తవర్షణ కలిగిన స్త్రీ ఎవరినన్నా ఇక్కడ ముట్టిందంటే వణికింది. అయ్యా, నేనే నిన్ను తాకినాను, నీలో ఉన్న ప్రభావం నాలోకి వచ్చేసింది. ఏమైనా? హల్లెలూయా, హల్లెలూయా. మరణము ఆయనకి లొంగిపోయింది. మరణము ఆయన లొంగ తీసేసుకున్నాడు. కారణం ఏంటంటే దాని మీద జయాన్ని ఇచ్చాడు. అయితే నా మీద నమ్మకం పెట్టుకున్నట్టు వాడిని కూడా నేను అలాగే చేయబోతున్నాను. చెప్పడం గట్టిగా? హల్లెలూయా. ఏదైనా లొంగేటట్టుగా ఆయన నీ జీవితంలో చేయబోతున్నాడు. లొంగేటట్టుగా, నీకు లొంగేటట్టుగా, దయ్యం నీకు లొంగేటట్టుగా, అనారోగ్యం నీకు లొంగేటట్టుగా, సమస్యని ప్రార్థిస్తే బెదురుకొని వెళ్ళేటట్టుగా నీకు ఆయన చేయబోతున్నాడు. కారణం ఏమిటో తెలుసా? నువ్వు ఆయన మాట వింటున్నావు గనక. హల్లెలూయా. వింటు వల్ల విశ్వాసం కలుగుతుంది. ఎక్కడ లేని ధైర్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. శత్రువు నీకు లొంగిపోయేటట్టుగా చేస్తాడు. శత్రువు నీకు లొంగేటట్టుగా చేసి వారి యొక్క చరిత్రను లేకుండా, నామరూపాలు లేకుండా చేయగలిగిన శక్తి కలిగిన వాడు మన దేవుడు. లొంగిపోయేటట్టుగా చేస్తాడు. బట్ అది నీకు లొంగాలి అంటే నువ్వు నేను ఎవరి మాట వినాలి? యేసయ్య మాట వినాలి. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య మాట మనం వింటామో మనకు మేలు జరుగుతుంది. ఎప్పుడైతే మనం యేసయ్య మాట మనం వింటామో శత్రువు మనకు లొంగిపోతాడు. ఎప్పుడైతే మనం యేసయ్య మాట వింటామో శత్రువులు మనకు లొంగిపోతారంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ శత్రువు నీకు లొంగాలి అంటే మొట్టమొదటి నువ్వు ప్రార్థన గదిలోకి వెళ్ళి ఆ సమస్యను కొరకు నువ్వు ప్రార్థన చేసి రాగలిగితే తర్వాత జయం అనేది. చెప్పడం గట్టిగా? హల్లెలూయా. తర్వాత జయం మీద. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎవరికైతే లొంగితో ఆయనకి చెప్పేసి వచ్చావు. ఏమైనా? హల్లెలూయా. నీ మాటకు లొంగదు. అది నీ మాటకు లొంగదు కనుక ఎవరు చెబితే అది లొంగిపోద్దో ఆ వ్యక్తికి వెళ్తావు. హల్లెలూయా. ఏమైనా? హల్లెలూయా. కొన్నిసారి చెప్పొచ్చు చెప్పకూడదు, మన అర్జున్ వాళ్ళ మీద కేసు పెట్టారు. కేసు పెడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వీడెవరికి పెద్దగా తెలియదు. కానీ పోలీస్ స్టేషన్కి ఎవరైతే తీసుకుని వెళ్ళారో తీసుకుని వెళ్ళిన ఆయన కాడికి పెద్దోడు ఫోన్ చేశాడు. రేయ్, నువ్వు చూసిన తక్కువ కొడుకు, నీకు వెనక బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది కదరా అని అన్నాడు పోలీసుడు. ఏమైనా? హల్లెలూయా. అయితే నేను అనుకున్నాను అనుకున్నది మామూలు బ్యాక్గ్రౌండ్ కదయా, యేసయ్య బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకున్నాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నేను అలాగ అనుకున్నాను. ఏమైనా? హల్లెలూయా. ఎందుకంటే ఏ సమయాన్న ఏ సందర్భంలో ఎవరిని ఏ రీతిగా వాడాలో ఆయనకి తెలుసు, మనకు తెలియకపోవచ్చు. ఏమైనా? హల్లెలూయా. దేవుడికి తెలుసు ఎవరిని ఏ విధంగా లొంగదీయాలో, ఎవరిని ఏ విధంగా పడగొట్టాలో దేవుడికి తెలుసు. తెలుసా తెలియదా? మరి ఇజ్రాయెల్ ప్రజల మీదకి గొలియాదు వచ్చాడండి. వాడు రాగానే ఏమైంది? ఇజ్రాయెల్ ప్రజలు గడగడగడగడలాడుతున్నారు. కానీ దావీదు అన్నలు యుద్ధశూరులు, యుద్ధానికి చాలా శక్తి కలిగినట్టు వాడు. సౌలు కూడా చాలా బలం కలిగినట్టు వాడే. కానీ వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చింది ఎవడు? గొలియాదు గాడు.
వాడు యుద్ధం చేస్తాడో చేయడో అది వేరే విషయం పక్కకు పెడితే, వాడు 9 అడుగుల 9 ఇంచులు ఎత్తురుడు. వాడు ఐటమ్ చూసే భయపడి కింద పడి ఉంటాడు. నాకు తెలిసి వీడు యుద్ధం చేయని అవసరం లేదు. వీడు యుద్ధం చేయని అవసరము లేదు. వాడి కాడ అది ఉండకపోవచ్చు చెప్తున్నా. కానీ వాడి పొడవను చూసి, వాడి హైట్ను చూసి, వాడి యొక్క ఎత్తును చూసి, వాడి లాభను చూసి, వాడి చేతులు ఉన్న కత్తిని చూసి, వాడు పెట్టుకున్న కిరీటం చూసి, వాడు దాల్చుకున్న దాలను చూసి వీళ్ళందరూ భయపడ్డారు. కానీ దావీదు ఎటువంటి వాడు మచ్చేగాడు. దావీదు ఎటువంటి వాడు గొర్రెలు కాసుకునేవాడు. దావీదు ఎక్కడున్నాడు? అడవిలో ఉన్నాడు. కానీ ఈయనకి సురకమా. అందుకని అన్నాడు, ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఇశ్రాయేలు ప్రజలను అవమానించుట వీడు ఎంతటి వాడు అని ఆడు ముందుకు బాగానే ఆడన్నాడు, రే నీ కంటికి నేను ఎట్టక పడతారా? కుక్కలాగా పడతానా? నా దేవతలకి నేను చంపి ఆహారం వేస్తారన్నాడు. ఒరే పిచ్చాడా, యుద్ధానికి వస్తుందని ఏం కాదురా, యుద్ధం చేసేవాడు ఆయన కొట్టేసప్పట్లో. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాటని వర్షాలు తిప్పి వాడి మీద వేసి వచ్చాడో బోర్ల పడ్డాడు. ఏమిటి? వాడు వరలో ఉన్న కత్తిని తీసి వాడు పేకని కోసేసాడు. యుద్ధం ఎవరిది ఇప్పుడు? ఎవరికి లొంగాడు వాడు? ఏమైనా? హల్లెలూయా. ఎవరి పేరుకి వచ్చాడు ఈయన? ఈ లోకంలో ఉన్న శత్రుతనం, ఈ లోకంలో అంటే అనారోగ్యం, ఏ లోకం అంటే పేదరికం, నువ్వు ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేయడానికి ఇష్టపడతావో అవన్నీ నీకు సలాం చేసే రోజు రాబోతుందే. వాళ్ళందరూ లొంగిపోతురు. వాళ్ళందరూ లొంగేటట్టుగా దేవుడు నిన్ను చేస్తావు. కానీ అంటే తెలుసా, నువ్వు చెప్పవలసిన వ్యక్తికి చెప్పావు, మనుషులకు చెప్పలేదు. చెప్పాల్సిన వ్యక్తికి చెప్పావు, చేయాల్సిన ఆయనకి చేసావు, కోరుకోవాల్సిన ఆయన కోరుకున్నావు. కనుక ఇక నువ్వు నిశ్శబ్దంగా పండుకోవటమే. అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, దేవుని మాట వినుట. వినితే నీకు జరిగినది 3 మేలు. ఏ మేలు జరిగినాయి? నీకు జరిగే మేలు, రెండవది నీకు శత్రువు మీద విజయము, మూడవది నీకు లొంగేటట్టుగా చేస్తాడు. ఎన్నోది అది? 4వది వచ్చేసి 81:16 వచనంలో శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. ఆమేన్. శ్రేష్టమైనటి ఆహారాన్ని మీ అందరికి పెట్టబోతున్నాడు. కొట్టండి గట్టిగా. శ్రేష్టమైన దాన్ని పెట్టబోతున్నాడు మీకు. ఇక శ్రేష్టమైన దాన్ని మీరు తినాలి. ఎవరైతే ఆయన మాటని వింటారో, ఎవరైతే ఆయన మాటను అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన మాట మీద లక్ష్య పెడతారో, ఎవరైతే ఆయన కొరకు లోబడతారో, ఎవరైతే ఆయన కొరకు పరితపిస్తారో వాళ్ళకి శ్రేష్టమైనది దొరకబోతుంది. హల్లెలూయా. లాస్ట్ లో అయిపోయిన తర్వాత కొండ అమ్మ ముడిచిపెట్టింది చూడు, అది కాదు నీకు పెట్టేది. నీకు శ్రేష్టమైనది పెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నువ్వెవరి మాట వింటున్నావో? పరలోకపు తండ్రి మాట వింటున్నావు. హల్లెలూయా. పరలోకపు తండ్రి మాట వింటున్నావు. హల్లెలూయా. అందుకే ఆయన నీ యొక్క జీవితంలో మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. శ్రేష్టంగా నేను బ్రతికించింది అది కొరకు. మరి గుర్తుపెట్టుకోండి, డేట్ వేసి పెట్టుకోండి. ఇక్కడ చెప్పబడిన ప్రతి మాటకి మీరు విధేయత చూపించి అలాగే నడిస్తే మీకు దేవుడు శ్రేష్టమైనది ఇవ్వకపోతే నన్ను అడగండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రేష్టమైనది. హల్లెలూయా. మీరు పొందుకోబోతున్నారు. శ్రేష్టమైనది మీరు పొందుకోబోతున్నారు. హల్లెలూయా. శ్రేష్టమైన జీవితాన్ని మీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. శ్రేష్టమైన బ్రతుకును మీకు ఇవ్వబోతున్నాడు. శ్రేష్టమైన జీవితంలో మిమ్మల్ని నడిపించబోతున్నాడు. శ్రేష్టంగా మీ జీవితాన్ని ఉన్నతంగా తీసుకొని వెళ్ళడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. చెప్పడం కొట్టి దేవుని నామమున మహిమ పొందుదాం. హల్లెలూయా. ఉత్సాహంగా ఉన్నాం. హల్లెలూయా. ఉజ్జీవంగా ఉన్నాం. హల్లెలూయా. కారణం ఏమిటంటే దేవుడు మనకి శ్రేష్టమైన వాటిని ఇవ్వబోతున్నాడు అని చెప్పి మన మధ్యలో ప్రమాణం చేస్తున్నాడు. నువ్వు ఆయన మాట వింటే శ్రేష్టమైన దాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. ఆయన మాట వింటే శ్రేష్టమైన ఆశీర్వాదం నీ మీదకి రాబోతుంది అని ప్రభువు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. 5వ విషయాన్ని నేను చెప్తాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో వచ్చిన సామెతలు ఒక్క నిమిషం తల్లి, ఒక్క నిమిషం. 3వ అధ్యాయము 3వ అధ్యాయం 2వ వచనం చదువు తల్లి. అవి దీర్ఘాయువును
సంవత్సరములను ఆహా, నాకు కావాల్సిన ఫస్ట్ మాట ఈ దీర్ఘాయు ఆ, మీకు దీర్ఘాయువున దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఐదవది మీకు ఏమి ఇవ్వబోతున్నాడు? దీర్ఘావి. హల్లెలూయా. ఆయుష్ను పొడిగిస్తున్నాడు. ఆయుష్ను పొడిగిస్తున్నాడు. మరణకరమైన రోగం వచ్చేసి హిజ్కియాకి వస్తే ఆ మరణకరమైన రోగంలో పెనుగులాడుతూ ఉన్నప్పుడు అప్పుడు శనగొగ్గుల్లో ఉండి దేవుడు చూసి యెషయాను పంపించాడు అక్కడికి. యెషయా, హిజ్కియా ఇంటిని చక్కదిద్దుకోమని చెప్పు, అతడు మరణించబోతున్నాడని చెప్పాడు. ఎప్పుడైతే శనగోగుల్లో దేవుడు చెప్పిన మాట విన్న యెషయా హిజ్కియా దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళాడో, హిజ్కియా పోయి దేవుడు చెప్పిన ప్రతి మాటకి ఆయనకి చెప్పాడు, హిజ్కియాకి చెప్పాడు. హిజ్కియాకి ఎప్పుడైతే ఈ వర్తమానం అందిందో మరుక్షణము అతడు లోబడి గోడ తట్టు తిరిగి ఏడవటం మొదలు పెట్టాడు. దేవుని పెట్టారా, ఎప్పుడైతే తన కన్నీటిని మొత్తాన్ని దేవునికి అప్పచెప్పుకున్నాడో అతడు చెప్పంగానే దేవుని పాదాల దగ్గర పట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. ఈయన మళ్ళా బయలుదేరేసి శనగోగుల దగ్గరికి వెళ్ళాడు. శనగోగుల దగ్గరికి వెళ్ళగానే మళ్ళీ దేవుడు అన్నాడు, యెషయా, హిజ్కియా ప్రార్థన నేను విన్నానని చెప్పు, అతనికి నేను దీర్ఘాయువుని అయిపోతున్నాడు. హల్లెలూయా. అతనికి ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగినిచ్చాడు. మరణం ఏదైతే ఉన్నదో మరణం నుంచి తప్పించబడ్డాడు, విడిపించబడ్డాడు. మరణ భయం లేకుండా అతను బ్రతికేటట్టు చేయగలిగాడు. ఈ రోజు అలాంటి దీర్ఘాయుష్ను దేవుడు నీకు నాకు ఇచ్చి మన కుటుంబాన్ని నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎప్పుడో తెలుసా? దేవుని మాట వినినప్పుడు. హల్లెలూయా. 6వ చెప్తాను అక్కడే 2వ వచనమే 3వ వచనమే. అవి దీర్ఘాయువును అవి దీర్ఘాయువును జీవముతో గడిచే సంవత్సరములను సుఖజీవముతో కూడిన సంవత్సరాలనికి పోతున్నాడంట. హల్లెలూయా. నీకు 6వది సుఖజీవము. హల్లెలూయా. సుఖజీవమును ఇచ్చే సంవత్సరములు నీకు ఇవ్వబోతున్నాడు. ఇవన్నీ నేను పొడిగించుకుంటూ వివరించుకుంటూ చెప్తే కావు, అందుకే మీకు రెఫరెన్స్ చూపిస్తున్నాను. సుఖజీవాన్ని ఇస్తాడంట. మీకు సుఖాన్ని. ఎంతకాలము కష్టపడ్డావు, ఎన్నో కన్నీళ్ళని విడిచావు, ఎన్నో కష్టాలు పడ్డావు, ఎండకి ఎండే వానకు తడిచావు, నెట్టి వేయబడ్డావు, త్రోసి వేయబడ్డావు, సమాజంలో పేరు ప్రఖ్యాత లేని వ్యక్తిగా జీవించావు. కానీ ఇప్పుడు దేవుడు అన్నాడు, నీకు సుఖజీవాన్ని నేను ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. 6వదికి నీకేం చేస్తున్నాడు ఆయన? సుఖజీవాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. 7వది నేను చెప్పి నేను ముగిస్తాను. అదే 3వ అధ్యాయం 2వ వచనం చివర. శాంతిని నీకు కలుగు. ఆమేన్. హల్లెలూయా. శాంతిని నీకు కలుగు చేస్తాడట. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తాడంట ఆయన? శాంతిని కలుగు చేస్తాడు. ఈరోజు శాంతి లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కుటుంబాల్లో? శాంతి అసలు ఉండదు కదా, అస్సలు శాంతి ఉండదు. ఎప్పుడు గాబర, ఎప్పుడు టెన్షన్, ఎప్పుడు బాధ, ఎప్పుడు కలవడమే, ఎప్పుడు ఇబ్బంది, ఎప్పుడు నష్టమే, దీంట్లోనే ఉంటాడు. కానీ దేవుని మాట వింటే 7వది మీకు ఏం చెప్తానంటే, మీకు శాంతిని నేను ఇస్తున్నాను. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు వారు ఏమనంటే, నా శాంతిని మీకు ఇస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను పంపించిన తర్వాత వాళ్ళు సముద్రంలో వెళుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒక కొండకెళ్ళి ప్రార్థన చేసుకొని ఆయన వెళ్ళవలసిన ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వీళ్ళని మీరు రండి అక్కడికి చెప్పిపోయాడు. యేసు ప్రభు వారు పోకతలికే వీళ్ళని పంపించాడు. కానీ యేసు ప్రభు వారు పంపిస్తే వీళ్ళు సముద్రంలో ఏమైపోయింది అంటే, వాన వచ్చింది, వర్షం వచ్చింది, గాలి తుఫానులు ఎగజల్లుతూ ఉన్నాయి. ఆ పడవ అల్లకొల్లారం అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు తెల్లవారుజామున 4 గంటలకి వీళ్ళు పడుతున్న విషయాన్ని చూసి సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు శాంతి లేకుండా ఉన్నారు, సమాధానం లేకుండా ఉన్నారు. పడవ అల్లకొల్లారం అయిపోతుంది, వర్షము, పిడుగులు, ఏం చేయాలో అర్థం కాలేదు. పడవ తిరగబడే పరిస్థితి ఉంది.
చేరుతున్నా చేరమని నమ్మకం లేదు. ఆ ఇబ్బందుల మధ్య నలిగిపోతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చారు. భూతము అని అరిచారు. యేసు ప్రభువారు నేనే నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఆమేన్ హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మాట అనగలిగాడో సముద్రం నిమ్మలమైపోయిందంట. కొడదామా చప్పట్ల గట్టిగా? హల్లెలూయా. నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ కన్నీళ్ళ మధ్యలో ఎన్ని అల్లకలారంగా ఉన్నాయో నాకు తెలియదు, కానీ నీకు దేవుడు నిమ్మలమైన శాంతిని దేవుడు దయచేయను గాక. ఆమేన్ హల్లెలూయా. శాంతిని నీకు సమకూర్చును గాక. హల్లెలూయా. ఇది దేవుని మాట విన్న వారికి మాత్రమే. ఆమేన్ హల్లెలూయా. దేవుని మాటను అంగీకరించిన వారికి మాత్రమే. హల్లెలూయా. ఇలాంటి సమాధానంతో నిండుగా మన కుటుంబాలు నిండు నూరేళ్ళు ఆశీర్వదించబడును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు మరి బలారాధన అన్నది కనుక, బలారాధన మీకు తెలుసు.